అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు, హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతా ఉంది. నేను ఎక్కడా కూడా భగవద్గీతని గాని, ఇతర మత గ్రంథాలని గాని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం. నేను హిందువుని, దళితుణ్ణి. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని 8 నెలల క్రితమే నేను లేఖ రాసిన వాడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 గుళ్ళు నిర్మాణం చేయాలి అని టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాడిని. కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పెట్టుకొని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాల్ విసురుతాను. నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి. మా తాతల కాలం నుంచి నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వాడిని. మీ కరుణాకర్ రెడ్డి లాగా ఇంట్లో ఒక మత ఆచారాన్ని ఆచరించి, క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు. నేను హిందువుని, దళితుణ్ణి, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము, భక్తి ఉన్నటువంటి వాడిని. దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను సోదరుడిగా మిమ్మల్ని